కాకినాడ జిల్లాలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఏం జరుగుతోంది? రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తవ్వుకుపోతున్న దొంగలెవరు? వారి వెనక ఉన్న దొరలు ఎవరు? మాఫియా కారణంగా జరుగుతున్న నష్టం ఎంత? ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. కాకినాడ జిల్లాలోని ధవళేశ్వరం డివిజన్ పరిధిలో పోలవరం లెఫ్ట్ కెనాల్ ఉంటుంది. కాలువ పొడవు దాదాపు 25 కిలోమీటర్లు, పుష్కర కాలువ మరో 13 కిలోమీటర్లు. ఈ డివిజన్ పరిధిలో 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. అందులో 2 ధవళేశ్వరం పరిధిలో, ఒకటి రాజానగరం పరిధిలో, మరొకటి జగ్గంపేట పరిధిలోకి వస్తుంది. అయితే పుష్కర కాలువ పరిధిలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు దున్నేసి మరీ అమ్ముకుంటున్నారు. తవ్వుకున్న వాళ్లకి తవ్వుకున్నంత అన్నట్లుగా ఉంది పరిస్థితి. భారీ యంత్రాలు, లారీలతో మట్టిని అమ్మేస్తున్నారు. ఎవరైనా అడ్డు వస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది. కనీసం ఆ కాంపౌండ్లోకి వెళ్లడానికి కూడా అవకాశం లేని స్థాయిలో దందా జరుగుతుంది. సిటీ శివార్లలో పొలాలను లేఅవుట్లుగా మారుస్తున్నారు. ఎక్కడ ఆర్డర్లు ఉంటే అక్కడికి పోలవరం కాలువ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ధవళేశ్వరం డివిజన్ 2 పరిధిలోని పోలవరం లెఫ్ట్ కెనాల్లో మట్టి నిరంతరాయంగా తరలిపోతూనే ఉంది. లోకల్ లీడర్లకు కూడా అందులో పార్ట్నర్షిప్ ఉందన్నది ప్రధాన ఆరోపణ. కొందరైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి వ్యాపారం చేస్తుండగా, మరికొందరు వెనక ఉండి కథ నడిపిస్తున్నారు. ఒక ట్రాక్టర్ కింద, లారీకి ఇంత అంటూ పర్సంటేజీలు తీసుకుంటున్నారు. ఈ మట్టిని తరలించాలంటే ఇరిగేషన్ అధికారుల అనుమతులు ఉండాలి. ముందు అప్లై చేసుకుంటే వెరిఫై చేసి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. అసలు అధికారులతో సంబంధమే ఉండదు. మరో విషయం ఏంటంటే, ఏ విధంగా మట్టిని సేల్ చేయొచ్చని సలహా ఇచ్చే అధికారులు కూడా ఉన్నారు. ఒక క్యూబిక్ మీటర్ మట్టికి 145 రూపాయలు, సీనరైజ్ కి 45 రూపాయలుగా రేటు ఫిక్స్ చేశారు. ఎన్ని వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తే అంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరి సొమ్ము కాదు కదా అన్నట్టు ఇష్టం వచ్చినట్లు తవ్వుకొని అమ్ముకుంటున్నారు. రాత్రి వేళల్లో కూడా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు. కళ్ల ముందు మాఫియా దందా కనిపిస్తున్నా అటువైపు ఎవ్వరూ వెళ్లరు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేస్తామని చెప్పి వదిలేస్తున్నారు అధికారులు. ఈ తవ్వకాలు, తరలింపుల వల్ల రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. రైతులు లారీలను అడ్డుకుంటున్నా తర్వాత మళ్లీ అంతా శరామామూలే. ఇళ్ల నిర్మాణాల్లో, పునాదుల్లో కూడా ఈ మట్టిని వాడుతున్నారు. దాంతో డిమాండ్ మరింత పెరిగింది. మామూలుగా అయితే వర్షాకాలంలో మట్టి తరలించడానికి అనుకూలంగా వాతావరణం ఉండదు. కానీ ఈ ఏడాది వర్షాలు అంతగా లేకపోవడంతో మట్టి మాఫియాకి కలిసొచ్చింది. ఇష్టం వచ్చినట్లుగా తవ్వేస్తున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కుదిరితే అక్కడ దున్నేస్తున్నారు. ఇందులో గ్రామాల వారీగా చోటామోటా లీడర్లు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతేకాదు, ఊళ్లల్లో మట్టి పంచాయతీలు జరగకుండా అధికార, విపక్ష నేతలు కూడబలుక్కుంటున్నారు. దాంతో దందాకు ఎలాంటి అడ్డంకులు ఉండడం లేదు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పరిధి విస్తీర్ణం ఉన్నంత వరకు ఇదే విధంగా మట్టి దందా సాగుతోంది. ధవళేశ్వరం డివిజన్ పరిధిలోని 4 సబ్ డివిజన్లలో ఇదంతా కామన్ అయిపోయింది. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్రంగా నష్టపోక తప్పదు.